హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ వినుకొండ నుండి ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. జై భారత్ అండి. సార్, ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి. అయితే కొన్ని సర్వేలు రావడం చూస్తున్నాం ఎలక్షన్స్ తర్వాత. అయితే సర్వేలు మామూలు ఎగ్జిట్ పోల్ పేరుతో కొన్ని వైరల్ అవుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఇప్పుడైతే బ్యాన్ చేశారు కానీ ఆ పేరుతో మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ సర్వేలన్నీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్తున్నాయి సార్. మరోవైపు టీడీపీకు సపోర్ట్‌గా సెఫాలజిస్టులు అందరూ టీడీపీ వస్తుందని చెప్తున్నారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీకి 50 కంటే ఎక్కువ రావు, మొత్తం టీడీపీ అధికారంలోకి వస్తుందన్నట్టు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ ఈ సర్వేలు కానివ్వండి, సెఫాలజిస్టులు కానివ్వండి, వీళ్ళు 2 భాగాలుగా విడిపోయి 2కి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ అంటే వీటిపై? ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ అండి మీరు చెప్పిన దాంట్లో. హ్మ్. సర్వేలు అనేది జనరల్‌గా పోల్ జరక్క ముందు వచ్చే వాటిని సర్వేలు అంటారు. అవును. ఏదైతే పోల్ జరిగిన తర్వాత ఏదైతే డేటా ఏదైతే నంబర్స్ చెప్తున్నారో అవును. దట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎగ్జిట్ పోల్ అన్నమాట. అవును. పోల్ జరిగిన తర్వాత వచ్చిందని. హ్మ్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ మీరు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే వీళ్ళు బయటకి పబ్లిష్ చేస్తున్నారో హ్మ్. సో ఇదంతా ఎగ్జిట్ పోల్ అనే పేరుతో వస్తుందన్నమాట. హ్మ్. సో టు బీ హానెస్ట్ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. అప్ టిల్ జూన్ 1 ఈవినింగ్ 5:00 ఆర్ 6:00 వరకు ఏ స్టేట్‌లో ఎన్నికలు జరిగినా గానీ అది ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రిలీజ్ చేయొద్దని ఒక నార్మ్ ఉంది. సో అవును. అది రిలీజ్ చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కిందకి వస్తుంది. వాళ్ళ మీద ఈసీ చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఏదైతే ఎగ్జిట్ పోల్ వస్తున్నాయి, ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుందని రకరకాలుగా చేస్తున్నారో వీళ్ళందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని వయలేట్ చేస్తున్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌కి అగెనిస్ట్‌గా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. వీళ్ళందరి మీద ఎలక్షన్ కమిషన్ వారు పర్టిక్యులర్‌లీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళందరి మీద కేస్ పెట్టకుండా నిద్రపోతున్నారా ఆయన అసలు? అది కనీసం ఆయన బాధ్యత, ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా! జూన్ 1 వరకు ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్షింగ్ మెకానిజంతో పనిచేస్తున్న వీళ్ళందరిని బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా! సో ఈసీ నిద్రపోతున్న ఈ క్రమంలో రోజుకొకళ్ళు కొత్త కొత్త ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. వీళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. ఈసీ ఏం చేస్తుంది? ఈసీ మిజరబుల్‌గా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇది. హ్మ్. సో ఈసీ గాని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో ఎఫెక్టివ్‌గా ఎలక్షన్స్ జరిపి ఉండి ఉంటే, ఎలక్షన్ కమిషన్ అనే ఒక సంస్థ ఉంది అనే భయం గాని ఈ ఏజెన్సీస్‌లో ఉండి ఉంటే, ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ రూపంలో రకరకాల ఎగ్జిట్ పోల్స్ కంపెనీల పేర్లు పెట్టుకొని ఎగ్జిట్ పోల్స్ బయటకు వదిలేవాళ్ళు కాదు. మెయిన్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫెయిల్యూర్ ఎక్కడి దాకా కనిపిస్తుందంటే సాక్షాత్తు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్‌కి అసలు ఆ జ్ఞానం ఉందా లేదా అర్థం కావట్లా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. జూన్ 1 వరకు ఎవరు గెలుస్తారో ఏంటో చెప్పకూడని పరిస్థితుల్లో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సో అండ్ సో నంబర్స్ వస్తాయని చెప్తారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్స్ కంటే ముందు హోమ్ మినిస్టర్ అమిత్ షా ముందు కేస్ బుక్ చేయాలి. ఆయన మీద కేస్ బుక్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని వయోలేట్ చేసున్నాడు ఆయన. ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉండి క్యాబినెట్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతాడు? అంటే కనీసం వీళ్ళకు ఎలక్షన్ కమిషన్ లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేట్ చేయకూడదని జ్ఞానం లేనోళ్ళు ఈరోజు దేశంలో ప్రధాన పొజిషన్స్‌లో ఉన్నారు. ఇది దేశానికి ఒక దౌర్భాగ్యం. ఓకే. అలానే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉదంతాన్ని అసలు కనీసం కన్సిడరేషన్‌లో తీసుకోకపోవడం, భారత రాజ్యాంగంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ యొక్క దౌర్భాగ్యం. మీరు ఎలక్షన్ కమిషన్‌లో ఉండి, ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేస్తా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో ఎలక్షన్ జరపాల్సిన మీరు, ఇన్ని రకాల ప్రలోభాలు జరుగుతా ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉండగా మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు ఎలక్షన్ కమిషన్‌లో కూర్చునేదానికి అర్హత ఉందా మీకసల? అసలు మీరు మానిటర్ చేస్తున్నారా? ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్‌లో ఎలక్షన్‌లు జరిగినాయా లేదా అనేది ఒకటి. ఎలక్షన్‌లు అయిన తర్వాత కోడ్‌కి ఎవరైనా వయోలేట్ చేస్తున్నారా లేదా అనేది కనీసం సూపర్విజన్ జరుగుతుందా లేదా ఈసీ సైడ్ నుంచి? కనీస జ్ఞానం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఇంత దౌర్భాగ్యంగా నిద్రపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో, హ్మ్. దీనివల్ల ఇంకో బ్యాడ్ కల్చర్ స్టార్ట్ అవుతా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో మందు, డబ్బు ప్రభావమే, తర్వాత కుల మతాల ప్రభావమే అనుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్‌లో వీళ్ళు గెలిసి ఈ సో కాల్డ్ ఎగ్జిట్ పోల్స్‌ని బేస్ చేసుకొని చాలామంది అనామకులు బెట్టింగ్‌లేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రేపు రోడ్డున పడతాయి ఈ బెట్టింగ్‌ల వల్ల. కనీసం బాధ్యత లేదా ఎలక్షన్ కమిషన్ వారికి వీటిని ప్రివెంట్ చేసేదానికి? భారతదేశంలో వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. పర్టిక్యులర్‌లీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ అనేదానికి బెస్ట్ ఎగ్జాంపులేలే కోడ్ ఇంప్లిమెంటేషన్‌లో ఉండగా ఇన్ని రకాలుగా ఎగ్జిట్ పోల్స్ అని అంటాం, లేకపోతే సెఫాలజిస్టులు వాళ్ళ వ్యూస్ చెప్పడం, యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల మనుషులు రకరకాలుగా అనాలిసిస్‌లు చెప్తున్నా గానీ ఈసీ కనీసం యాక్షన్స్ తీసుకోకపోవడం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వ్యవస్థల నిర్వీర్యానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా. ఓకే.
సో ఇది ఈసీ మిస్టేక్ అని అంటున్నారు. ఓకే. ఈసీ మిస్టేక్ కాకపోతే ఇంకెవరు మిస్టేక్? ప్రధానమంత్రి మిస్టేక్ కాదు, హోమ్ మినిస్టర్ మిస్టేక్ అని తెలిస్తే ఆయన బయటకు వచ్చి కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేవారు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోకాల్డ్ పార్టీలు అయితే ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు వాళ్ళు. ఎలక్షన్ జరుగుతున్నది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్. సూపర్వైజ్ చేయాల్సింది ఎవరు? వాళ్ళు కదా. చేయకపోతే అది వాళ్ళ ఫెయిల్యూర్ అవుతుంది కదా, ఇంకెవరు ఫెయిల్యూర్ అవుతుంది? ఓకే. ఇది వాళ్ళ ఫెయిల్యూర్. ఓకే. కొద్దిసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు వస్తున్న ఈ సర్వేలు కానివ్వండి, లేకుంటే ఈ సెఫాలజిస్ట్ చెప్తున్నా కానీ ఇవి ఎటువంటి ఫలితాలను చూసే ఛాన్స్ ఉంది అంటే జూన్ 4th నాడు వీళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళే గెలవాలండి. కొంతమంది కొమ్ము కాస్తున్నారు, ఇంకొంతమంది కొమ్ము కాస్తున్నారు. వీళ్ళు 100% వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ గురించి భుజాలు వేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ అంటున్నారు, లేకపోతే ఇంకో సమ్ XYZ ఎవరో పర్సన్స్ ఉన్నారు, లేకపోతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి, లేకపోతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ఏజెన్సీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ముందుగానే మా ఏజెన్సీ చెప్పిందని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళే గెలవాలి అల్టిమేట్గా. గెలిచిన తర్వాత ఇదిగో మా ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అయింది, మేము చెప్పిన ఒపీనియన్ కరెక్ట్ అయింది అనేసి రేపు మళ్ళీ మార్కెట్ చేసుకుంటున్నారు. దీన్ని మార్కెట్గా చూడాలి తప్ప వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వాళ్ళ మార్కెట్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనివల్ల ప్రజలకు జరిగే నష్టం కానీ లాభం కానీ ఏమైనా ఉందో అసలు? ఇంకొంతమంది అయితే నగ్నంగా అమ్ముడుపోయారు కదా. టీడీపీ కొంతమంది, వైసీపీ కొంతమంది అమ్ముడుపై వాయిస్ ఇస్తున్నారు. మరి మీరు అమ్ముడుపై వాయిస్ ఇచ్చే ముందు ఎవరో ఒకళ్ళే గెలుస్తారనే జ్ఞానంతో మాట్లాడండి కొంచెం. కొన్ని వీళ్ళ దగ్గర అక్రాస్ ఆంధ్రప్రదేశ్ తిరిగి 175 కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఎగ్జిట్ పోల్ తీసుకునే అంత మ్యాన్ పవర్ ఈ ఏజెన్సీస్ దగ్గర ఉందా? అసలు ఎగ్జిట్ పోల్ అంటే డెఫినేషన్ తెలుసా? ఈ ఎగ్జిట్ పోల్స్ అని ఇస్తున్న వాళ్ళకి ఎగ్జిట్ పోల్కి ఎంత శాంపిల్ తీసుకొని ఉంటారు చెప్పగలరా వీళ్ళు? ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు? ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు తెలుసా? కనీస జ్ఞానం లేని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారండి. పోనీ రిలీజ్ చేశారనుకుందాం, జ్ఞానమే ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు తీసుకుంటారో అనుకుందాం. వీళ్ళకంత మ్యాన్ పవర్ ఉందా? ప్రతి బూత్ దగ్గర ఎగ్జిట్ పోల్ని క్యాప్చర్ చేసేదానికి వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉందా? అరే ఈ రోజు రాజకీయ పార్టీలే ఎవరు కోటేశారో తెలుసుకునేదానికి సతమతం అవుతున్న ఈ టైంలో వాళ్ళ క్యాడర్ ఉండి, వాళ్ళ కార్యకర్తలు ఉండి, బూత్ లెవెల్లో వాళ్ళ బూత్ ఏజెంట్స్ ఉండి వాళ్ళకే ఓటర్లు ఎవరు కోటేశారో చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళెవరో వెళ్ళి మేము ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేస్తున్నామంటే పల్లెటూర్లలో ఉన్న సెన్సిటివ్ వాతావరణంలో మేము పలానా పార్టీకి ఓటేసామని చెప్తారు అంత ఈజీగా. వీళ్ళ దగ్గర అసలు కనీసం 10 బూతులు కవర్ చేసే మ్యాన్ పవర్ లేని ఏజెన్సీలు అంతా DTP వర్క్ చేసి ఒక ఏజెన్సీ పేరు రాసుకొని పలానా పార్టీకి ఇంత, పలాని పార్టీకి ఇంత డబ్బు తీసుకొని రాయడం తప్ప వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఎక్కడుంది అసలు? సైంటిఫిక్ రేషనాలిటీ ఎక్కడుంది వీళ్ళ దగ్గర అసలు? పోనీ ఎగ్జిట్ పోల్స్ కరెక్టే అనుకుందాం. ఇక నుంచి మీరు ఎవరినన్నా ఇంటర్వ్యూ చేస్తే ఎగ్జిట్ పోల్ పరంగా వాళ్ళు ఎంత శాంపిల్ తీసుకున్నారో అడగండి, వాళ్ళ దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉందో అడగండి. అప్పుడు తెలిసిపోద్ది అది నిజమైన ఎగ్జిట్ పోలా లేకపోతే వీళ్ళు ఫేక్ చేస్తున్నారా, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా అనేది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ, తర్వాత మన డెమోక్రసీ యొక్క గ్రోత్ పెరిగే కొద్దీ ఇలా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే వ్యవస్థలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇంకో పక్క నుంచి డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాల్సిన ఈ క్రమంలో, ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయాల్సిన ఈ క్రమంలో, ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్ వాళ్ళ ఎలక్షన్ జరగాల్సిన ఈ టైంలో ఒక పక్క కోడ్ ఇంప్లిమెంటేషన్లో ఉండగా రకరకాలుగా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ అని ప్రలోభాలు పెడతా ఉంటే దీనివల్ల బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. అనామకులు మా పార్టీ వాళ్ళు ఏ పార్టీని సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకుని వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి ఈ దరిద్రమైన ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్స్ వల్ల. వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉందా అసలు? ఎగ్జిట్ పోల్ ఎప్పుడు ఇవ్వాలి? జూన్ 1st 5 గంటల తర్వాత ఇవ్వాలి. అప్పటికి దేశం మొత్తం ఎన్నికలు పూర్తవుతాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు చెప్పాలి. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్నికలు అయిన తర్వాత ఈవినింగ్ 5 o'clockకి ఎగ్జిట్ పోల్ చెప్పాల్సిన ఈ క్రమంలో ఇష్టానుసారంగా కనీసం జ్ఞానం ఉండి చేస్తున్నారా లేదా? వీళ్ళు జ్ఞానం ఉండి చేస్తున్నారో లేక చేస్తున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? సిగ్గుపడాలా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేము రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకునేదానికి. అండ్ వీళ్ళు కూడా ఇప్పుడు అంటే వైసీపీ నేతలు కూడా మాకు ఇన్ని సీట్లు వస్తాయని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం చూస్తాం కదా, చెప్పుకోవచ్చేమో అనుకుంటున్నాం. మీ పార్టీ తరపు నుంచి మీరు కూడా ఎవరు చెప్పుకోలేదంటారా? మా పార్టీ నుంచి నాకు తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది, నంబర్ ఇప్పుడు చెప్పొద్దు అనేసి ఫస్ట్ తర్వాత చెప్పండి. ఎక్రాస్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఎక్రాస్ ఇండియా జరుగుతుంది కదా. సో పార్లమెంట్ ఎన్నికలు ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకో ఫేజ్ ఎలక్షన్ మిగిలే ఉంది. అది 1st జరగబోతుంది కదా, June 1st. అప్పటి వరకు ఆగాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. అదే నేను చెప్తుంది. కనీసం డెమోక్రటిక్ గెలుస్తామని చెప్పడం వేరు, మేము గెలుస్తాం, మేము పవర్లోకి వస్తామని చెప్పడం వేరు, నంబర్ చెప్పడం వేరు. పోనీ వీళ్ళు చెప్పిన నంబర్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నంబర్ వైసీపీకి వస్తుందా? రాకపోతే ఆయన ఏం చేస్తారు? మరి టీడీపీ చెప్పిన నంబర్ వస్తుందా? మరి ప్రలోభాలే కదా వీళ్ళు చేస్తుంది.
ఎగ్జాజరేషనే కదా వీళ్ళు చెప్తుంది. నేను ఒక టాప్ పోలీస్ అఫీషియల్తో మాట్లాడా. ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఇలా వస్తుంది, ఇది నమ్మాలా లేదా అని అడిగితే వీళ్ళు ఎవరినెవరు వాళ్ళ నంబర్స్ని ఎగ్జాజరేట్ చేస్తున్నారు, దీంట్లో నిజం లేదని చెప్పేశారు వాళ్ళు. ఇది కంప్లీట్ ఎగ్జాజరేషన్. రియాలిటీ వేరేలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఏంటా రియాలిటీ? రియాలిటీ వేరేలా ఉంటుంది. వీళ్ళు చెప్తున్నట్టు 150 సీట్లు, 170 సీట్లు, 175కి 175, లేకపోతే ఇంకొకరు చెప్పినట్టు 140 సీట్లు వచ్చే పరిస్థితే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్కి వెరీ క్లోజ్ నెంబర్స్ వస్తాయి. అది రియాలిటీ. ఆ రియాలిటీని పక్కన పెట్టి 150, 175, 140, 160 ఏంటి నంబర్లు అసలు? బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ పెట్టి రాసేసినట్టు రాసేస్తున్నారు నంబర్లు వీళ్ళు. అంటే అన్ఫార్చునేట్ థింగ్, యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఇంటర్నెట్ సైట్స్లో ఈ డిటిపి వర్క్ చేసి ఏదో కంపెనీ పేరు రాసేసి అప్లోడ్ చేసేస్తున్నారు. ఇది మెయిన్లీ యూట్యూబ్ ఛానల్స్ కూడా సెన్సిటివిటీ మిస్ అయి పని చేస్తున్నాయి ఇక్కడ. అది వాళ్ళ వ్యూవర్షిప్ని పెంచుకునే దానికి అనుకోండి, ఇంకోటి అనుకోండి. అంటే కొంచెం బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. దాని అనుగుణంగా బిహేవ్ చేయాలి కదా. అది లేకుండా ఇష్టానుసారంగా వ్యూవర్షిప్ పెంచుకునేది అనుకో, లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చారనేసి ఇలా చేస్తే ఎలా? ఫస్ట్ తర్వాత 4వ తారీఖు వరకు టైం ఉంది మీకు, 3-4 రోజులు. అప్పుడు ఊదర కొట్టండి మీ ఎగ్జిట్ పోల్స్లో. ఎవ్వరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. అరే ఇప్పుడు మీరు చెప్పడం వల్ల చాలామంది అనామకులు బెట్టింగ్ జోలికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడేలా అవుతున్నాయి. సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఈ అడ్డదిడ్డమైన నంబర్లు చెప్పేసేసి. సో మా రిక్వెస్ట్ ఒకటే అండి, జై భారత్ నేషనల్, కొంచెం సమాజంలో బతుకుతున్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటే దాన్ని మెయింటైన్ చేయండి. అది కానీ కనీసం బుర్రలో పెట్టుకుని మాట్లాడండి. మాట్లాడే ముందు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి అని ఒక కనీస కాన్షియస్నెస్తో ఉండండి బాబు. తెలుసా, కనీసం 1వ తారీఖు వరకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయొద్దనే జ్ఞానం ఉందా మీకు? ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా? జ్ఞానం ఉండి చేస్తే మీది సోషల్లీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అనేసి, లేకుండా చేస్తే కనీసం అదొకటి ఇంప్లిమెంటేషన్లో ఉందనే జ్ఞానం తెచ్చుకొని చేయండి. ఓకే సార్. 1వ తారీఖు వరకు ఆగండి కనీసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.